వెల్కమ్ టు ది లియో. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే వైసీపీ పార్టీ దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా ఉంది ఆ పార్టీ భవిష్యత్తు. దీనికి తోడు సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో అది జగన్మోహన్ రెడ్డికి మరింత తలనొప్పిగా మారింది. వాస్తవానికి షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నది రాజకీయ వైర్యం కాదు, కుటుంబ వైర్యం, వ్యక్తిగత ఏదైతే ఆస్తుల పంపకం సంబంధించిందో దానికి సంబంధించిన వైర్యం. ఆ వైర్యమే రోజులు గడిచే కొంది ఇప్పుడు రాజకీయ వైర్యంగా మారింది. కాబట్టి చెల్లెలు రాజకీయాల్లో అడుగు పెడితే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. తనది నకిలీ పార్టీ, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలోకి చెల్లి వెళ్ళింది కాబట్టి నకిలీ పార్టీ భాగోతం బయటపడుతుందనే భయం జగన్మోహన్ రెడ్డిలో మొదటి నుంచి ఉంది. సో అనుకున్నదే ఇప్పుడు జరుగుతుంది. షర్మిల దాటికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి విమర్శకు కూడా షర్మిల అంతకు రెండింతలు గట్టిగా అయితే కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో వైసీపీ నేతలు కూడా ఇప్పుడు రివర్స్ కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి నిన్న పదే ఒక మాట అన్నాడు. నా కుటుంబాన్ని చీల్చారు అని ఒక మాట అన్నాడు. కాంగ్రెస్ పార్టీ చీల్చిందని చెప్పాడు. దానికి షర్మిల కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది. కుటుంబం చీలటానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదు, జగన్మోహన్ రెడ్డే కారణం. ఈరోజు కుటుంబం నడి రోడ్డున పడటానికి ఆయనే కారణం. దానికి ఇద్దరు సాక్ష్యం, ఒకటి దేవుడు, రెండు నా తల్లి. మా కుటుంబంలో ఏం జరిగిందో, ఆయన ఎందుకు బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడో మాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి దాని గురించి మేము మాట్లాడాం. బట్ కుటుంబం చీలటానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదు, జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్పి చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది. ఒక విధంగా ఇది వైసీపీకి తలెత్తుకోలేని కౌంటర్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఆ కుటుంబం రోడ్డున పడటానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదు. నువ్వు పార్టీ పెట్టిన తరువాత కూడా, అంటే వైసీపీ పార్టీ పెట్టిన తరువాత కూడా 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి నీ వెంట వస్తే ఆ రోజు వారందరికీ అండగా నిలబడి తల్లి చెల్లి వైసీపీ పార్టీని నిలబెట్టారు నువ్వు జైలు నుంచి వచ్చే వరకు కూడా కదా. మరి అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు లేరే, నీ పార్టీ వైపే ఉన్నారే. 2019 ఎన్నికల్లో కూడా నీ గెలుపుకే కృషి చేశారు. ఒకసారి నా కొడుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి తల్లి అడిగింది, ఒకసారి మా అన్నకు అవకాశం ఇవ్వండి అని చెప్పి చెల్లి అడిగింది. కాబట్టి ప్రజలు గెలిపించారు. మరి ఈరోజు వాళ్ళు ఎలా నీ కుటుంబాన్ని చీలుస్తారు? అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి నిన్న మొన్నటి వరకు సంబంధాలే లేవు కదా. ఇప్పుడంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఓకే, నిన్న మొన్నటి వరకు నీ పార్టీలోనే ఉంది కదా. అలానే కనీసం రాజకీయాల్లో ఏమాత్రం చనువు ఇవ్వకుండా, ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి తరిమేసింది నువ్వు కదా. ఈరోజు తల్లి నీ దగ్గర ఉండకుండా ఎందుకు కూతురు దగ్గర ఉంటుంది? ఎందుకు నీ తల్లి నీ దగ్గరికి రావటం లేదు? కాబట్టి కుటుంబ కలహాలు అనేవి మొత్తం అందరికీ తెలుసు. అందుకనే షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది. కాకపోతే ఏంటంటే మరీ గుచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తలక్కడ పెట్టుకోవాలో తెలియదు. దాంతో కుటుంబంలో ఏం జరిగిందో ఇద్దరు వ్యక్తులకు తెలుసు, ఒకటి దేవుడికి తెలుసు, రెండు నా తల్లికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయటం సరికాదని చెప్పి వ్యాఖ్యానించింది. ఇక గంగవరం పోర్టు గురించి కూడా చాలా గట్టిగా వ్యాఖ్యానించింది. రాజశేఖర్ రెడ్డి 30 ఏళ్ల తర్వాత పోర్టు మనకు వస్తుందనే ఉద్దేశంతో నాడు దాన్ని డెవలప్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బులకు కక్కుర్తిపడి దాన్ని తాకట్టు పెట్టి అమ్మేశాడు. ఇంకొక 15 ఏళ్ళు ఆగితే ఆ పోర్టు మనకు వచ్చేసేదని చెప్పి షర్మిల వ్యాఖ్యానించింది. అలాగే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని పెంచి పోషించి పెద్ద చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆ విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు, ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఒక హితవు కూడా పలికింది. మరి అది ఆ మాట కూడా మనం ఒప్పుకోవాలి. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఈరోజు వెలుగులోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందా, వైసీపీ పార్టీ వల్ల వచ్చిందా? రాజశేఖర్ రెడ్డిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా చేసింది ఎవరు? ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చీల్చింది అని విమర్శించడంతో షర్మిల కొంచెం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ రోజు అసలు నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి షర్మిల చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం జరిగింది. ఇక రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం ఇలా అధోగతి పాలవటానికి ప్రధాన కారణం రాష్ట్ర విభజన కాదు. రాష్ట్ర విభజన అసలు కానే కాదు. ఎందుకనంటే సమర్థవంతమైన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండుంటే రాష్ట్రం అభివృద్ధి చెందేది. కానీ చేతగాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందునే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ విభజించినంత మాత్రాన రాష్ట్రం ఇలా అయిపోలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదాకి ఈరోజుకి కట్టుబడి ఉంది. మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే చేస్తుందని చెప్పి ఈరోజు షర్మిల అయితే చెప్పడం జరిగింది. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వలేని స్థితిలో
ఇందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి షర్మిల చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సో ప్రతి విషయాన్ని కూడా షర్మిల పోసగుచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ రూపంలో ఇచ్చింది. మొన్న ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్లను మాట్లాడిన మాటతో కలిపి ప్రతి మాటకు కూడా ఈరోజు షర్మిల షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంది. ముఖ్యంగా కుటుంబ కలహాల విషయంలో కూడా షర్మిల ముక్కుసూటిగానే ఒక కౌంటర్ అయితే వేయటం జరిగింది. మన కుటుంబంలో ఏం జరిగిందో నాకు తెలుసు, తల్లికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, అంతకు మించి లాగొద్దు అన్నట్టుగా మాట్లాడింది. నిజంగా లాగితే కుటుంబంలో ఏం జరిగిందో పోసగుచ్చి వివరించాల్సిన పరిస్థితి వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి లాగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి నేను రాలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చానని చెప్పింది. ఇక అన్నిటికీ మించి మరొక పెద్ద కామెంట్ చేసింది. ఇటీవల షర్మిలను అసలు రాజశేఖర రెడ్డి వారసురాలే కాదని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తున్నారు. ఆవిడ ఒక శాస్త్రి, షర్మిల రెడ్డి కాదు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాడు. దాని మీద కూడా షర్మిల ఘాటుగా స్పందించింది. నాకు తెలుసు నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని నాకు తెలుసు, అయినా అన్నిటికీ సిద్ధపడే నేను రాజకీయాల్లో అడుగు పెట్టానని చెప్పి ఒక ఘాటైన వ్యాఖ్య చేసింది. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి, ఒక వారం నుంచి షర్మిలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆవిడ రెడ్డి కాదు అని ఆ మురుసుపల్లి అని చెప్పి ఏదో ఆ ఇంటి పేరును బయటపెట్టి వైఎస్ అనే పేరు వినపడకుండా చేయడం కోసం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో కొంతమంది వైసీపీ నేతలు దిగజారిపోయి అసలు షర్మిల రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టలేదు, పెంపుడు కూతురు అని చెప్పి వ్యాఖ్యలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. దీంతో షర్మిలకు కూడా గట్టిగానే కడుపు మండినట్టుంది. దాంతోనే కొంచెం స్ట్రాంగ్ కౌంటర్ అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక అసలైన రాజకీయ వారసురాల్ని నేనే, అసలు జగన్మోహన్ రెడ్డే రాజశేఖర రెడ్డి వారసుడు కాదు. ఎలా వారసుడు కాదు? రాజకీయ వారసుడు. ఏళ్లాగా రక్తం పంచుకు పుట్టలేదని మాట్లాడాల అంటే అంత బరి తెగించి అందరూ మాట్లాడలేరుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే సొంత చెల్లిని ఆ రాజశేఖర రెడ్డి పెంపుడు కూతురు అనిపించాడు. కానీ షర్మిల లాగా జగన్మోహన్ రెడ్డి పెంపుడు కొడుకు అనలా. రాజకీయ వారసుడు కానే కాదు. ఎందుకనంటే రాజన్న రాజ్యం ఇక్కడ లేదు. ఇక్కడ అంతా అవినీతి ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, దౌర్జన్యాల ప్రభుత్వమే ఉంది తప్ప రాజన్న రాజ్యం లేదు. రైతులు నిండా మునిగిపోయారు. ఒకప్పుడు రాజన్న రాజ్యం అంటే రైతు రాజ్యంగా చెప్పుకునేవాళ్ళు. కాబట్టి నేను రాజశేఖర రెడ్డికి పుట్టాను, ఆ రక్తం పంచుకు పుట్టాను కాబట్టి నేను వారసుడు అనుకుంటే సరిపోదు, ఆయన ఆశయాలను అమలు చేసిన వాడే నిజమైన వారసుడు అని చెప్పి షర్మిల జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక గట్టి షాకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వారసురాలు కాదు అని మాట్లాడిపించాడో ఇండైరెక్ట్గా నిన్ను అదే అంది. రక్తం పంచుకు పుట్టినంత మాత్రాన వారసులు కారు, ఆయన ఆశయాలు పాటించాలి, అది నీలో లేదు. నిజమైన వారసురాలిని నేను, నిజమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నేను, నా తండ్రికి రాజకీయ భిక్ష పెట్టి ఈరోజు నా కుటుంబాన్ని ఈ స్థానంలో ఉంచినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు కాదు అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే షర్మిల పాయింట్ టు పాయింట్, ఎక్కడా కూడా వెనక్కి తగ్గే అవకాశమే లేకుండా అన్ని విషయాలను కూడా చాలా క్లుప్తంగా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి లోపాయికర ఒప్పందంతోనే ఈరోజు బీజేపీకి అమ్మకానికి పెడుతున్నారని చెప్పి షర్మిల అయితే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కొట్టుపడేస్తాడు. ఒక విధంగా ఏంటంటే సమాధానం కూడా చెప్పడు. ఇంకా 2 రోజులు ఆగండి, వివేక హత్య కేసు కూడా బయటకు వస్తుంది. వివేక హత్య కేసులో ఏం జరిగిందో అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి షర్మిల, సునీతారెడ్డి, వీరిద్దరికి బాగా తెలుసు. సో వాళ్ళు కన్నా నోరిప్పటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి తలక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియదు. ఎందుకంటే ఆ కేసులో పూర్తిగా ఆ కుటుంబంలో ఏం జరిగిందనేది వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుతానికైతే వివేక హత్య కేసు జోలికైతే షర్మిల ఇప్పటి వరకు వెళ్ళలేదు. బట్ షర్మిలను రెచ్చగొట్టే కొద్దీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏకుకు మేకై కూర్చుంటుంది. చివరికి ఆ కుటుంబంలో ఆస్తి పంపకాల వివాదాలతో సహా అన్ని విషయాలను బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా ఇటీవల షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. ఒక పక్క టీడీపీ జనసేనను కలిపి ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఎదురుదాడి అనేది జగన్మోహన్ రెడ్డికి ఆ గట్టి షాకు. ఇటు ప్రతిపక్షాలనే ఎదుర్కోవాలా, ఇటు సొంత చెల్లి విమర్శలనే ఎదుర్కోవాలా. అందులో కూడా విమర్శలు కూడా చాలా తీవ్రస్థాయి విమర్శలు చేసింది. అసలు నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడివే కాదు, రక్తం పంచుకు పుట్టినంత మాత్రాన వారసులు అనిపించుకోరని, అలాగే మన కుటుంబంని ఎవరు చీల్చారు, ఎందుకు చీల్చారు అనే విషయాలు అందరికీ తెలుసు, దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఇవన్నీ కూడా వైసీపీకి గట్టి షాక్గా చెప్పుకోవచ్చు. షర్మిలను ఎలాగైనా ఎదుర్కోవాలని అత్యంత నీచంగా షర్మిల మీద విమర్శలు చేయించే స్థాయికి దిగజారారు. చివరికి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వైసీపీ సోషల్ మీడియా ఎంత దిగజారిపోయి మాట్లాడిందంటే, అసలు నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టావా, ఆయన రక్తం పంచుకునే పుట్టావా, మాకు అనుమానం కలుగుతుంది, ఆ విజయమ్మకే పుట్టావా,
ఇలాంటి అంటే వ్యక్తిగత దోషణలు ఇక్కడ వైసీపీ ఒక స్ట్రాటజీ అవలంబిస్తుంది. ఎప్పుడైనా సరే రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం వాళ్ళకి అలవాటు. గతంలో పవన్ కళ్యాణ్ మీద, ఆయన పెళ్ళిళ్ళ మీద, పిల్లల మీద విమర్శలు చేశారు. చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద, భువనేశ్వర్ మీద కూడా ఇదే రకమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడే చేస్తారు. ఇప్పుడు సొంత చెల్లి దెబ్బకు కూడా జగన్మోహన్ రెడ్డి భయపడి సొంత చెల్లిని కూడా అత్యంత నీచంగా దిగజారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు అని చెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అందుకనే వైఎస్ అనే పేరు బయటకు రాకుండా నిన్నటి వరకు నీకు ప్రచారం చేసినప్పుడు మొత్తం కూడా వైఎస్ షర్మిల అయింది కదా, నువ్వు వదిలిన బాణమే అని చెప్పి నువ్వు కూడా గర్వంగా చెప్పుకున్నావు కదా. ఈరోజు ఆ బాణమే తిరిగి నీ మీదకి వచ్చింది. దాన్ని తెలుగుదేశం బాణమో లేదా జనసేన బాణం అన్నావు అంటే అది సిగ్గులేనితనం. నీ రక్తం పంచుకు పుట్టిన, నీతో పాటు రక్తం పంచుకు పుట్టినటువంటి ఒక చెల్లి నిన్ను కాదని బయటికి వెళ్ళి వేరొకరు మాట విందని చెప్పడానికి మీకైనా సిగ్గు ఉండాలి. ఎందుకనంటే అది గొప్పగా చెప్పుకుంటున్నారేమో, అది అవమానం. నిన్ను చీకొట్టి పక్కన వాళ్ళు మాట్లాడుతుంది అనేది దాని ఉద్దేశం. నిన్ను ఎందుకు చీకొట్టింది అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తారు. ఈరోజు తల్లిని చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేసింది నువ్వే కదా. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రేపటి రోజున అవి కూడా మాట్లాడద్దు షర్మిల, ఏం వదిలిపెట్టదు ఈజీగా. సో ఏది ఏమైనా ఇప్పుడు తాజాగా షర్మిల వ్యవహారం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. ఇప్పుడు ఏదైతే అసలు నువ్వు రాజశేఖర్ రెడ్డి వారసుడివే కాదు, మన కుటుంబంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని చెప్పి షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేసిందో అవి వైసీపీలో పెను ప్రకంపనలుగా మారాయి. ఇంకా సాగదీస్తే తెగేదాకా లాగితే ఉన్న వ్యవహారం కూడా చెడుద్దేమోనని చెప్పి వైసీపీ నేతలు కూడా గమ్ము నుండిపోయే పరిస్థితి. ఏది ఏమైనా షర్మిల జగన్మోహన్ రెడ్డిని బలంగా ఢీకొనాలని నిర్ణయించుకుని వచ్చినట్టుగా ఉంది. మరి చూద్దాం షర్మిల చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు, వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూద్దాం.